అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. ఇవాళ మనము మ్యాంగో డిలైట్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చేసుకోవడం ఎంత ఈజీ అంటే, మీకు 5 మినిట్స్‌లో తయారైపోతుందండి ఈ డెజర్ట్ చేయడము. దీంట్లో ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా తక్కువ. మీరు ఈజీగా చేసుకోగలిగే డెజర్ట్ ఇది. పార్టీస్‌లో కానీ, బర్త్‌డేస్‌కి కానీ ఈ డెజర్ట్ పెట్టారంటే సూపర్ హిట్ అవ్వాల్సిందే. తిన్నవాళ్ళు సెకండ్ హెల్పింగ్‌కి రావాల్సిందే. తిన్నాక మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఈ డెజర్ట్ అంత ఈజీ చేసుకోవడం. మీరు ఒక్కసారి ఈ డెజర్ట్ చేయడం మొదలెట్టారంటే, ఈ మ్యాంగో సీజన్‌లో ఈ డెజర్ట్ కంటిన్యూయస్‌గా చేస్తూనే ఉంటారు. అంత బావుంటుందండి ఈ డెజర్ట్. రండి మనం ఇప్పుడు మ్యాంగో డిలైట్ ఎలా చేయాలో చూద్దాం. నేను 750 గ్రామ్స్ ఆఫ్ అల్ఫాన్సో మ్యాంగోస్ తీసుకున్నానండి. ఈ డెజర్ట్‌కి అల్ఫాన్సో మ్యాంగోస్ అయితే చాలా బావుంటాయి. ఒకవేళ వీలైతే ఇవి తీసుకోండి. లేదా ఏదైనా తియ్యటి మామిడి పళ్ళు చూసి తీసుకోండి గట్టిగా ఉన్నవి. ఇలా తీసుకుని మామిడి పళ్ళని బాగా కడిగేసుకొని 3-4 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అవి పూర్తిగా చల్లగా అయిపోయాక వాటిని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసి పక్కన పెట్టుకోండి. వాటి వెయిట్ చూడండి ఒక మాట. అవి నేను తీసుకున్న మామిడి పళ్ళు ముక్కలు వెయిట్ వచ్చి 600 గ్రామ్స్ వచ్చాయన్నమాట. నేను దాంట్లో 100 గ్రామ్స్ ఆఫ్ ముక్కల్ని తీసి ఒక పక్కన పెట్టేసుకున్నా. ఈ 100 గ్రామ్స్ ఆఫ్ ముక్కల్ని ఏం చేయాలో మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు మిగిలిన 500 గ్రామ్స్ ఆఫ్ ముక్కలున్నాయి గదా! వీటిని ఇప్పుడు మనం మిక్సీ జార్‌లో వేసుకుందాం. 500 గ్రామ్స్ ఆఫ్ ముక్కలకి 100 గ్రామ్స్ ఆఫ్ షుగర్ అంటే హాఫ్ కప్ షుగర్ అన్నమాట. ఈ రెండిటిని మనం మిక్సీ జార్‌లో వేసుకొని బాగా మెత్తగా పల్ప్ చేసుకొని తీసుకొచ్చుకుందాం. ఇప్పుడు ఈ పల్ప్‌ని ఒక చిన్న గరిటెడు తీసి ఒక కప్‌లో పక్కన పెట్టేసుకోండి. అలా పక్కన పెట్టేసుకున్నాక మిగిలిన జార్‌లో ఉన్న పల్ప్‌లో ఇప్పుడు మన అమూల్ విప్పింగ్ క్రీమ్ దొరుకుతుంది కదండీ! మనం కేక్స్ పైన ఐసింగ్‌కి వాడతారు కదా! అది. ఫ్రెష్ క్రీమ్ కాదు విప్పింగ్ క్రీమ్. ఇది తీసుకొని దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్‌లో వేసుకోవాలి. దీని వెయిట్ వచ్చేసి 250 గ్రామ్స్. కానీ విప్పింగ్ క్రీమ్ వేసుకునే ముందర ఆ విప్పింగ్ క్రీమ్ చిల్డ్ ఉండాలండి. అట్‌లీస్ట్ 3-4 అవర్స్ ఫ్రీజర్‌లో పెట్టుకోవాలి ఇది వేసే ముందర. ఎప్పుడు కూడా విప్పింగ్ క్రీమ్‌ని మ్యాంగోస్ అండ్ షుగర్ పల్ప్ చేశాక అప్పుడు మనం మిక్సీ జార్‌లో వేయాలి. ముందరే వేసేసి మనం షుగర్, మ్యాంగో పల్ప్స్ తోటి విప్ చేసేసామనుకోండి, విప్పింగ్ క్రీమ్ కర్డిల్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా మ్యాంగో, షుగర్‌ని పల్ప్ చేసుకున్నాక దాంట్లో అప్పుడు మీరు విప్పింగ్ క్రీమ్ వేసుకొని పల్స్ నొక్కుకుంటూ ఒక 5 మినిట్స్ కనుక విప్ చేశారంటే చూసారు కదా! దీని వాల్యూమ్ ఇంత పైకొస్తుంది. అలాగే చాలా లైట్‌గా ఉంటుందన్నమాట మనం మ్యాంగో క్రీమ్. సో, ఇలా చేసుకున్న మ్యాంగో క్రీమ్‌ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కప్స్‌లో ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. మీరు ఏ కప్‌లో అయితే సర్వ్ చేయాలనుకుంటున్నారో, ఆ కప్‌లో ముందర మన మ్యాంగో విప్ క్రీమ్ ఉంది కదా! దాన్ని సెట్ చేసుకోవాలి. ఒక గరిటె అది వేసుకోవాలన్నమాట. అది వేసుకున్నాక నేను డైజెస్టివ్ బిస్కెట్స్ దొరుకుతాయి గదండీ మనకి. ఆ డైజెస్టివ్ బిస్కెట్‌ని తీసుకున్నా. మామూలుగా అయితే కొంతమంది కేక్స్ అవి వేస్తారండి. కానీ నేను ఈజీగా చేసి చూపిస్తా అన్నా కదా! ఇది కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందండి. ఇలాగా మనం డైజెస్టివ్ బిస్కెట్‌ని పాలల్లో వేసేసి ఒక్కసారి డిప్ చేసి తీసేయాలి. తీసి మన మ్యాంగో విప్పింగ్ క్రీమ్ మీద వేసేసి నేను ఇందాక మామిడి పళ్ళ ముక్కల్ని పక్కన పెట్టుకోండి కొన్ని అన్నా కదా! ఆ ముక్కల్ని ఇప్పుడు మనం బిస్కెట్ మీద అన్నీ ఇలా సెట్ చేసేసుకోవాలి. ఇలా సెట్ చేసేసుకున్నాక మళ్ళా మనం విప్పింగ్ క్రీమ్ ఉంది కదా! మ్యాంగో విప్పింగ్ క్రీమ్. ఆ క్రీమ్‌ని ఇప్పుడు మళ్ళా ఈ మ్యాంగో పీసెస్ మీదంతా నీట్‌గా సెట్ చేసుకోవాలి. ఎంత బాగా సెట్ చేసుకోవాలంటే ఈవెన్‌గా ఉండాలనమాట పైనంతా గూడా. అలా అంతా సెట్ చేసేసుకున్నాక, మనం ఒక స్పూను మ్యాంగో పల్ప్‌ని ఇందాక పక్కన పెట్టుకున్నాం గదా! ఆ పల్ప్‌ని ఫ్యూ డ్రాప్స్ అక్కడక్కడక్కడ పైనంతా వేసుకోండి. ఇలా అంతా వేసుకున్నాక, ఒక టూత్ పిక్ హెల్ప్ తోటి ఉన్న డ్రాప్స్‌ని కింద క్రీమ్ తోటి ఇలా కలిపారనుకోండి, చూడ్డానికి అది మార్బుల్ ఎఫెక్ట్ ఒస్తుంది. దిస్ ఈస్ కంప్లీట్‌లీ ఆప్షనల్. ఇది డెకరేటివ్ పర్పస్ కోసమే నేను చేసి చూపిస్తున్నానండి. ఇలా చేస్తే ప్రెజెంటేషన్‌కి చాలా బావుంటుంది ఎవరికైనా ఇచ్చేటప్పుడు. ఎందుకంటే కింద క్రీమ్ బేస్ లైట్ కలర్ ఉంటుంది. మ్యాంగో పల్ప్ డార్క్ కలర్ ఉంటుంది కదా! ఇలా చేయడంతోటి చూడ్డానికి చాలా బావుంటుంది. ఇలా అంతా సెట్ చేసేసుకున్నాక ఒక 2 మ్యాంగో పీసెస్‌ని దాని మధ్యలో పెట్టేసి, ఈ బౌల్‌ని మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక 2-3 అవర్స్ దీన్నింకా చిల్ చేయండి. చిల్ చేసిన ఈ డెజర్ట్‌ని కనుక మీరు సర్వ్ చేశారంటే, అసలు చూడ్డానికి ఎంత బావుంటుందో, తినడానికైతే ఇంకా బావుంటుందండి. అంత అద్భుతంగా ఉంటుంది ఈ డెజర్ట్‌ని. తిన్నవాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా ఉండనే లేరండి. అంత బావుంటుంది. చూసారు కదా! ఇది చేసుకోవడం ఎంత ఈజీయో. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే please like, share and subscribe to my channel for more such videos and thank you for watching my Indian Platter.